ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ టైగర్స్ డే, అంటే అంతర్జాతీయ పులుల దినోత్సవం అనమాట. మనకు తెలిసిందే, మా చిన్నప్పుడైతే అంటే ఒక 20 years బ్యాక్ వెళ్తే టైగర్స్ బాగానే ఉండేది. ఈ మధ్య తెలిసిందే కదా, హ్యూమన్ కంటే డేంజరస్ యానిమల్ ఉండదు, డేంజరస్ క్రియేచర్ ఉంటుంది అనమాట. అందరినీ చంపుకుంటూ పోవడం అనమాట మ్యాన్ నేచర్. అక్కడికి యానిమల్స్ అయినా దయదలుస్తాయి, కానీ హ్యూమన్స్ మాత్రం వాళ్ళు విషబుద్ధి చూపిస్తూనే ఉంటారు. అలా చెట్లను కొట్టేస్తారు, అన్నిటినీ చేసేస్తుంటారు వాళ్ళ స్వలాభం కోసం. ఇలా టైగర్స్ సంపద కూడా తగ్గిపోయిందని న్యూస్ వచ్చింది. ఆ టైగర్స్ మన దాంట్లో జోలికి వెళ్తే తప్పించి అవి మన జోలికి రావు. యానిమల్స్ ఏమైనా అంతే, బట్ హ్యూమన్ మాత్రం వాళ్ళ జోలికి వచ్చినా రాకపోయినా వాళ్ళ జోలికి వెళ్తుంటాడు అనమాట. టాపిక్ అయితే అది కాదులే. సో ఈరోజు ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా మీరు ఎంతమంది టైగర్స్ అంటే ఇష్టం, అండ్ టైగర్స్ ఎంతమంది డైరెక్ట్ చూశారు, అండ్ యానిమల్ జియోగ్రఫీ ఛానల్స్లో చూశారు, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ మీకు తెలిసినంతవరకు అప్పుడు టైగర్స్ ఎంత ఉంది, ఇప్పుడు టైగర్స్ కౌంట్ ఎంత ఉందో ఖచ్చితంగా ఏమైనా తెలిస్తే కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే పెద్ద టైగర్స్ కౌంట్ అయితే తెలియదు, కాకపోతే తగ్గిపోయిందని అంటున్నారు, తగ్గుతూ వస్తుంది. హ్యూమన్స్ ఉన్న టైగర్స్ని చంపేస్తున్నారు అనమాట. వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్నారు, చెప్పే కదా. ఎలిఫెంట్స్ దంతం వాడుకుంటారు, టైగర్స్ చర్మాలు వాడుకుంటారు, ఇంకా రకరకాలు చేస్తుంటారు. పాములు విషాలు చర్మాలు ఇవన్నీ వాడుకుంటూనే ఉంటారు. బఫెలోస్ వాడతారు, ఇవన్నీ వాడుతూనే ఉంటారు అనమాట. వాళ్ళకి అట్ట దోస్తే అటు చేస్తుంటారు ప్రపంచాన్ని. అందుకనే ద హ్యూమన్ ఈజ్ ద వరస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అని నా ఒపీనియన్. కొంతమంది మంచిలో ఉండొచ్చులే, అందరిని అంటలేను నేను. కొంతమంది అటు చేస్తుంటారు అనమాట. సో ఇంత మించి చెప్పినా నేను ఏదో ఇన్సల్ట్ చేసినట్టు ఉంటాను అనమాట. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.